హైదరాబాద్ అబిడ్స్ లో కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ ను కొత్తూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాపను అబిడ్స్ కు తీసుకొచ్చారు. చిన్నారికి చాక్లెట్ ఇప్పిస్తానని కిడ్నాప్ చేశాడు ఆటో డ్రైవర్. హైదరాబాద్ అబిడ్స్ లో కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ ను కొత్తూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. హైదరాబాద్ అబిడ్స్ లో కిడ్నాప్ అయినటువంటి మైనర్ బాలికను పోలీసులు సురక్షితంగా రక్షించారని చెప్పవచ్చు. ఆమె చిన్నారి చాక్లెట్ సంబంధించి చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి ఆటోలో ఎక్కించుకొని కిడ్నాపర్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ కిడ్నాపర్ తో పాటు పాపను సేఫ్ గా అదుపులోకి అయితే తీసుకున్నారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి కొద్దిసేపటి క్రితమే తీసుకొచ్చారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆ కిడ్నాపర్ కి సంబంధించి బాలిక ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పూర్తిగా కిడ్నాపర్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా బాలిక తల్లిదండ్రులు క్షణికావేశంలో పిఎస్ కి తీసుకొస్తున్న కిడ్నాపర్ పై దాడి చేశారు. మెడపై ఏదైతే గల్ల పట్టుకొని ఎందుకు కిడ్నాప్ చేశారో అంటూ కూడా ఆమె తల్లాడుతూ కూడా పూర్తిగా దాడి చేసింది. క్షణికావేశంలోనే దాడి చేసింది. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 ఏళ్ల బాలిక సంబంధించి ఆమెను ఎంతో గారాభంగా పెంచుకుంటున్నారు. ఆ గారాభంగా పెంచుకుంటున్న ఆ చిన్నారిని ఎందుకు ఎత్తుకెళ్లారన్న కోపంలో ఇప్పటికీ క్షణికావేశంలో దాడి చేసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ కూడా. అబిడ్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే 10 రోజుల క్రితం కొత్తూరులో, అయితే రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కూడా 8 ఏళ్ల బాలికను కూడా అపహరించిన ఈ వ్యక్తికి కొంచెం దగ్గర పోలికలు ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే కొత్తూరు మండలం ఇనుమల్ సర్వే గ్రామంలో తెల్లవారుజామున అబిడ్స్ పోలీసులు మొత్తం 5 బృందాలుగా ఏర్పడ్డారు. ఒక్కొక్క బృందం ఒక్కొక్క రకంగా సివిల్ డ్రెస్ లో కాకుండా నార్మల్ డ్రెస్ లో వెళ్లి కూడా నిన్న బాలికను అపహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ లో ఉన్న పోలీసుల కదలికలను అంటే ముందస్తుగానే దుండగుడు గుర్తించారు. పాపను వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి మరి పోలీసులు అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం అబిడ్స్ పోలీసుల అదుపులో ఆ దుండగుని కిడ్నాపర్ నుంచారు. ఎందుకంటే అసలు ఎందుకు ఆ పాపను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఏ విధమైన కారణాలు ఉన్నాయి, కిడ్నాపర్ గ్యాంగా లేక ఇంకేదైనా అంశాలు ఉన్నాయా, వాటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం కిడ్నాపర్ అయితే ఒకవైపు పోలీసులు అయితే విచారిస్తున్న నేపథ్యం. ప్రస్తుతం ఏదైతే అబిడ్స్ పిఎస్ ముందు కూడా ఆ కిడ్నాపర్ ను చూసి ఒక్కసారిగా అంతా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు బాలికకు సంబంధించి దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. క్షణికావేశంలోనే తల్లి కూడా ఇటు కాలర్ పట్టుకొని కూడా ఏదైతే ఎందుకు కిడ్నాప్ చేశారో అంటూ కూడా తల్లి అడిగే ప్రయత్నం అయితే చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఆ కిడ్నాపర్ ఉన్నారు. ఇంకా అతన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ఒక్కసారిగా కనబడకపోవడంతో కన్నీరు మున్నీరుగా తలపించారు. అసలు ఎందుకోసం కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. పాప సేఫ్ గానే ఉందా అమర్? ప్రస్తుతానికి అయితే ఆమె ఏదైతే సేఫ్ గానే సురక్షితంగానే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే తల్లికి పాపనైతే అప్పచెప్పారు. అసలు ఆ పాపను చూడగానే ఒక్కసారిగా తల్లి కన్నీరు మున్నీరుగా తలపిస్తూ ఎందుకు వెళ్ళావే, నేనే చాక్లెట్ కొనిచ్చేవాడిని అంటూ కూడా పూర్తిగా ఆమె ఏదైతే దయనీయ స్థితిలో పూర్తిగా కన్నీరు మున్నీరుగా ఆమె విలపిస్తూ ఆమెను గుండెకు హత్తుకొని దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే సుమారు అంటే గంటల వ్యవధిలోనే ఆమె మాయం కావడం, గంటల వ్యవధిలోనే పోలీసులు కూడా పూర్తిగా ఆమెను రక్షించి బాలికను తల్లిదండ్రులకైతే అప్పచెప్పారు. మొత్తాన్ని చూసుకుంటే ప్రస్తుతం కిడ్నాపర్ ని అదుపులోకి తీసుకుని అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఏమైనా పాత కక్షలు ఉన్నాయా తల్లిదండ్రులకు, ఇటు కిడ్నాపర్ కి సంబంధించిన ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు ఆరాధిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే కీలకమైన విషయాలు పోలీసులు అతన్ని విచారించిన అనంతరం వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.